హలో అండి 5 మినిట్స్ లో అయిపోయే గార్లిక్ రైస్ అండి. పిల్లలకు లంచ్ బాక్స్ కి 5 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. వెల్లుల్లి కూడా చాలా మంచిదండి. ఈ వర్షాకాలంలో పిల్లలకి వెల్లుల్లి ఎక్కువగా పెడితే చలికాలం వర్షాకాలం హెల్త్ కూడా చాలా మంచిదండి. ఇప్పుడు వెల్లుల్లి రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసము ఒలిచిన ఒక 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని కొంచెం కచ్చాపచ్చగా దంచుకోవాలి. అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారము, తగినంత ఉప్పు వేసి ఇట్లా ముద్దలాగా నూరి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక గరిటె ఆయిల్ వేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే ఒక టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో మనం నూరి పెట్టుకున్న వెల్లుల్లి ముద్ద వేసుకొని ఆ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు అందులో కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఉడికించుకున్న రైస్ అందులో వేసుకొని ఒకసారి బాగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు స్టవ్ మీద ఉంచుకొని అందులో పిల్లలకు కదా కొంచెం నెయ్యి వేసుకొని మరో ఒక 2 నిమిషాలు స్టవ్ మీద ఉంచేసి తీసేసుకుంటే వెల్లుల్లి రైస్ రెడీ అయిపోతుంది. ఫైనల్ గా కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేస్తే పిల్లల లంచ్ బాక్స్ ఈవినింగ్ మొత్తం ఖాళీ చేసి వస్తారండి. చాలా చాలా బాగుంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి.